ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, అధికారుల అప్రమత్తతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముసురు వానతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెనుగంగా నది, అటువైపు ప్రాణహిత గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అటు వైన్గంగా సైతం పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి నదికి ప్రవాహం పెరుగుతుంది. దీంతోపాటు గడ్చిరోలి జిల్లాలో ఎక్కువగా వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ వాగుల నుంచి వస్తున్న వరదల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరి ముఖ్యంగా జైనత్, బోరాజ్, బేలా మండలాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బోరాజ్ సంబంధించిన తహసీల్దార్ కనుక మేడం చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇది అండర్ కంట్రోల్ ఉంది. ఎక్కువ వర్షం అయితే పడట్లేదు, వరదలు ఎక్కువ లేవు. బ్యాక్ వాటర్ మనకు తొరడా నుంచి బ్యాక్ వాటర్ ఇది అవుతుంది. బ్యాక్ వాటర్ అట్లా లేదు, తక్కువ అండర్ కంట్రోల్లోనే ఉంది. ఎక్కడెక్కడ పరిశీలించారు? ఇప్పుడు కామాయి డొల్లారాకి బ్యాక్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా వెళ్ళి విజిట్ చేసాము. తర్ణము ప్లస్ ఈ కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవేవి ఉన్నాయో అవి కొన్ని చూసుకుంటున్నాం. ప్రజలకు వాళ్ళకు చెప్తున్నాము బయటికి రావద్దు, వాగుల చేపల కోసం వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి అనేసి లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళని అలర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవి డొల్లార దగ్గర బ్రిడ్జి రాకపోకలు అంతరాయం అట్లేం లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ పైనుంచి కొంచెం వాటర్ పోవడం వల్ల అక్కడ ఆపేసి ఉంచాము. ఎవరిని కూడా వెళ్ళొద్దు అనేసి అక్కడ పోలీస్ సిబ్బంది, మరి రెవెన్యూ సిబ్బంది, మళ్ళీ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కువగా వస్తే పంటలు మునిగిపోయే ప్రమాదం అయితే ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచే ఉంది. ఎక్కువ అయితే రాలేదు కదా, వచ్చిన తర్వాత దాని ప్రకారం ఎట్లా ఉంటుందో చూడాల్సి మేడం. ఫోర్కాస్ట్ ఎట్లా ఉంది? వరద వస్తే కొంచెం ఎక్కువనే ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి, అగ్రికల్చర్ ఫీల్డ్ మొత్తము డ్యామేజ్ అవుతాయి. కంపల్సరీ వాళ్ళకందరికీ చెప్తున్నాము కూడా. ఫీల్డ్ లెవెల్ కూడా వెళ్ళొద్దనేసి, వ్యవసాయం చేసే వాళ్ళని కూడా వెళ్ళొద్దనేసి కూడా చెప్తున్నాం. మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు బ్యాక్ వాటర్ ఏదైతే పెనుగంగా బ్యాక్ వాటర్ ఉండే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పంట పొలాలు మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే తర్ణం వాగు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో జైనత్ నుంచి ఆదిలాబాద్ వైపు ఈ బోరాజ్ మీదుగా వచ్చే వాహనాల రాకపోకలు నిలిపివేసి అక్కడ తమ సిబ్బంది సైతం విధుల్లో ఉన్నట్టుగానైతే రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.